మై 20+ ఎల్పిఏ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్. కొన్ని మంత్స్ బ్యాక్ నేను ఒక కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చా. అది మోస్ట్లీ ఫ్రంట్ ఎండ్ పొజిషన్. ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యాక నాకు ఒక హ్యాబిట్ ఉంది. ఇంటర్వ్యూలో మనల్ని ఏమేమి క్వశ్చన్స్ అడిగారని ఒక నోట్బుక్లో నోట్ చేసి పెట్టుకుంటా. చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. ఇది వన్ ఆఫ్ ది ర్యాండమ్ ఇంటర్వ్యూ. ఈ కంపెనీలో టోటల్గా 4 రౌండ్స్, 3 టెక్నికల్ రౌండ్ అండ్ 1 హెచ్ఆర్ రౌండ్. మేనేజరియల్ రౌండ్ ఏం లేదు. మెయిన్ రౌండ్స్ అయితే 3 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ అంతా టోటల్ టెక్నికల్ రౌండ్. కొంచెం టఫ్గానే ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇంటర్వ్యూలో. ఫస్ట్ రౌండ్ నియర్లీ ఒక 40 to 45 మినిట్స్ జరిగింది. టైమింగ్ కూడా నోట్ చేసి పెట్టుకున్నా, ఇందాక చూసా ఈ బుక్లో. మెయిన్ రౌండ్ అయితే జావా స్క్రిప్టే, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేశారు. టోటల్ ఒక నియర్లీ ఒక 12 to 15 క్వశ్చన్స్ అడిగారు జావా స్క్రిప్ట్ పైన ఒకటే, సబ్ క్వశ్చన్స్తో కలిపి. ఈ జావా స్క్రిప్ట్ క్వశ్చన్సే మెయిన్గా అడిగారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ క్లోజర్స్, వాట్ ఈస్ ఈవెంట్ లూప్, లెట్ వార్ కాన్స్ట్, డిఫరెన్సెస్, హోస్టింగ్, కాల్ స్టాక్, స్ప్రెడ్ ఆపరేటర్ విత్ కోడింగ్ ఎగ్జాంపుల్, రెస్ట్ ఆపరేటర్ విత్ కోడ్ ఎగ్జాంపుల్, గ్లోబల్ వేరియబుల్ అండ్ ఈ స్కోప్ టైప్ డిఫరెన్సెస్ ఉంటాయి కదా, లోకల్, బ్లాక్ స్కోప్, ఈ డిఫరెన్సెస్ ఇవన్నీ. ఇంకా 2 కోడింగ్ క్వశ్చన్స్ అడిగారు. ఒకటేమో ఇన్ఫైనైట్ కరీయింగ్. ఇది చూడడానికి చిన్న కోడ్ అయినా లాజిక్స్ మర్చిపోతుంటాం మనం. నేను అప్పుడు డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే సో నాకు స్ట్రైక్ అయ్యి చేసేసా. నెక్స్ట్ ఏంటంటే అరే బేస్ పైన కన్వర్ట్ అరే ఇంటూ స్ట్రింగ్ వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. వితౌట్ యూజింగ్ బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ పైన నన్ను చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు. ఒక 3-4 అటెంప్ట్స్ తర్వాత లాజిక్ బిల్డ్ చేశా, ప్రాపర్ అవుట్పుట్ అయితే వచ్చేసింది, డన్. ఇక థియరీ క్వశ్చన్స్ అయితే ఈజీగా చెప్పేశా, బట్ కోడింగ్ క్వశ్చన్స్కి అయితే చాలా టైం తీసుకుంది. ఈ రౌండ్లో ఫ్రేమ్వర్క్స్ పైన చాలా తక్కువ అడిగారు. జస్ట్ ఒక 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే అడిగారు. రియాక్టివ్ ఫామ్స్లో పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్కి వ్యాలిడేషన్ ఎలా ఇస్తాం అంటే, మనం ఏదైనా ఫేస్బుక్ అనేది సైన్అప్ చేసినప్పుడు పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇస్తుంటాం కదా, పాస్వర్డ్ ఎంటర్ చేశాక మనం కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఈ 2 ఇన్పుట్స్ మిస్ మ్యాచ్ అయితే యూజర్కి మనకి ఒక ఎర్రర్ డిస్ప్లే అవుతుంది, పాస్వర్డ్ డు నాట్ మ్యాచ్ అని. అలా ఒక లాజిక్ అడిగారు, చెప్పేశా. కోడ్ ఏం టైప్ చేయలేదు, జస్ట్ ఇంటర్వ్యూయర్ జస్ట్ లాజిక్ మాత్రమే అడిగారు, టైం కన్స్యూమ్ అవుతుందేమో అని. ఆల్రెడీ 45 మినిట్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఐ విల్ షేర్ ది ఫీడ్బ్యాక్ టు టీమ్ అన్నారు. అంతే, కాల్ కట్ చేశారు. ఇంటర్వ్యూ డన్. ఇక నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంది, అన్నీ చెప్పేశామని. ఈ ఫస్ట్ రౌండ్లో 80% జావా స్క్రిప్ట్ అడిగారు. ఈ HTML, CSS, బూట్ స్ట్రాప్, రియాక్టివ్ ఏం పెద్దగా టచ్ కూడా చేయలేదు, చాలా తక్కువ అడిగారు. తర్వాత 3 డేస్కి కాల్ వచ్చింది, టెల్ మీ యువర్ అవైలబిలిటీ ఫర్ ఫర్దర్ రౌండ్ అని. మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రియల్ టైం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను, మిస్ అవ్వద్దు. స్టూడెంట్ అయినా, IT ఎంప్లాయీ అయినా, ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ రౌండ్ డన్. నెక్స్ట్ సెకండ్ రౌండ్ అయితే నాకు 1 hour 45 మినిట్స్ జరిగింది. టైమింగ్ కూడా నోట్ చేసి పెట్టుకున్నా. ఇట్స్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ అండ్ లాంగెస్ట్ ఇంటర్వ్యూ. ఒక లేడీ చేసింది నాకు ఆ ఇంటర్వ్యూ. ఆమె HTML నుంచే స్టార్ట్ చేశారు. ఈ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు మనకి బేసిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం అనుకుంటాం ఎక్స్పీరియన్స్కి HTML మరి ఏంటి పెద్దగా ఏం అడగరు కదా అనుకుంటారు. అలా ఏం లేదు. నేను ఫేస్ చేసిన ఇంటర్వ్యూస్లో, ఫ్రంట్ ఎండ్ ఇంటర్వ్యూస్లో చెప్తున్నా, 70% HTML, CSS అడగరు. అఫ్కోర్స్ ఈ ఫ్రంట్ ఎండ్ స్టార్ట్ అయ్యేదే HTMLతోనే. ఇక్కడైతే నన్ను HTML కూడా టచ్ చేశారు. ఏమేమి అడిగారో చూద్దాం. HTML నన్ను ఏం అడిగారంటే సూడో సెలెక్టర్స్, HTML5 ఫీచర్స్, ఇంకా ఫ్లెక్స్ బాక్స్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి, రియల్ టైమ్ ఎగ్జాంపుల్, ఇంకా లోకల్ స్టోరేజ్ అండ్ సెషన్ స్టోరేజ్, అదొక ఎగ్జాంపుల్. ఈ సెకండ్ రౌండ్లో జావా స్క్రిప్ట్ ఫండమెంటల్స్ అడిగారు. ఇవి కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ఒక రియల్ టైమ్ సినారియో కోడింగ్ క్వశ్చన్ అడిగారు. ఎలా అడిగారంటే, ఆ క్వశ్చన్ ఏంటంటే, you are working on a flight tracking system. Each flight sends a signals with certain values. These values are received as an array of integers, where each value represents a signal of the strength of a flight at certain index. Your task is to detect 2 flights whose combined strength equals to prediction value. Return the indexes of those 2 flights. అసలు అర్థం కాలే కదా, ఎవరికి అర్థం కాదు. అప్పుడు నాకు కూడా ఏం సరిగా అర్థం కాలేదు. ఇంత హై లెవెల్లో ఎవరు అడగరు, కానీ ఇక్కడ అడిగారు. ఇక్కడ ఇవి ఫ్లైట్స్ ఉంటాయి. ఈ ఫ్లైట్స్ ఒక సిగ్నల్స్ సెండ్ చేస్తుంటాయి. ఆ వాల్యూస్ సెండ్ చేస్తుంటాయి. ఆ వాల్యూస్ ఒక అరేలో స్టోర్ చేసుకోవడం. ఈ అరేలో వాల్యూస్ ఉంటాయి కదా, 2 వాల్యూస్ కంబైన్ చేస్తే ఒక టార్గెట్ వాల్యూ రావాలి. సో ఆ 2 వాల్యూ ఒక ఇండెక్స్ చేసి రిటర్న్ చేయమని క్వశ్చన్. అంతే సింపుల్ ఇది. ఈ ఫ్లైట్స్, సిగ్నల్స్ చెప్పగానే నాకే కొంచెం కొత్తగా అనిపించింది. ఇలాంటివి చాలా తక్కువ అడుగుతారు, ఎవరు అడగరు ఇలాంటి క్వశ్చన్స్. డైరెక్ట్గా కోడింగ్ క్వశ్చన్ పైన అడుగుతారు, బట్ ఇక్కడ వేరేలా అడిగారు. నేను ఒక 2 minutes థింక్ చేశాను, నాకు అర్థం కాలే. ఎగ్జాంపుల్గా మీరేం డోంట్ వరీ, ఇలా ఎవరు ఏ కోడింగ్ రౌండ్లో ఇలా డైరెక్ట్గా
ఇలాంటి క్వశ్చన్స్ ఏం అడగరు. ఆమె చెప్పింది నాకైతే హింట్ ఇచ్చేసింది. ఇట్స్ ఎ సింపుల్ లైక్ పెయిర్ సమ్ అని ఒక జస్ట్ హింట్ లాగా ఇచ్చింది. అప్పుడు నాకు కొంచెం అర్థమైంది. ఓకే, మనం ఏం చేయాలంటే యూ జస్ట్ ప్రొవైడ్ ది ఇండిసెస్ ఆఫ్ 2 నెంబర్స్ టు రీచ్ ది టార్గెట్. పెయిర్ సమ్ క్వశ్చనే, ఆమె కొంచెం వెరైటీగా అడిగింది అంతే. ఎగ్జాంపుల్గా ఒక అరే ఉంది, సింపుల్గా ఒక అరే ఉంది, అందులో 2 ఇండిసెస్ ఒక వాల్యూస్ యాడ్ చేస్తే ఒక టార్గెట్ వాల్యూ రీచ్ అవ్వాలి. నేనైతే అక్కడ మ్యాప్ ఆ కాన్సెప్ట్ యూజ్ చేసి చెప్పేసా, ఎగ్జాక్ట్గా అవుట్పుట్ అయితే వచ్చేసింది. ఆమె వితౌట్ యూజింగ్ మ్యాప్ ట్రై చేసి చూడన్నారు. అప్పుడు నేను ట్రై చేసా, కొంచెం టైం తీసుకుంటుంటే ఓకే ఫైన్ మధు, మ్యాప్ ఆల్సో ఏ గుడ్ ఆప్షన్ అని ఇక్కడ నాకు ఇంటర్వ్యూయర్ ఇంప్రెస్ అయ్యారు. నెక్స్ట్ ఫ్రేమ్ వర్క్స్ పైన కొన్ని క్వశ్చన్స్ లైక్ ఏముంటాయి, హుక్స్ కాన్సెప్ట్స్, వెన్ టు యూస్ హుక్స్ కాన్సెప్ట్, థ్రాట్లింగ్, వెన్ టు యూస్ థ్రాట్లింగ్, డీబౌన్సింగ్, ఇలాంటి టెక్నిక్స్ కొన్ని అడిగారు, చెప్పేసా. ఇంటర్వ్యూ అంతా కంప్లీట్ అయింది. ఇది నియర్లీ 1.5 hours జరిగింది ఇంటర్వ్యూ ఇది. ఆ తర్వాత ఇంటర్వ్యూయర్ ఇలా అడిగారు, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని. నేను అడిగినట్టున్న హౌ వాజ్ మై ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ అని. ఆమె ఇలా చెప్పారు, మై సైడ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐ హ్యావ్ ఆల్మోస్ట్ కవర్డ్ ఆల్ ది టాపిక్స్ అండ్ విల్ గివ్ ఎ గుడ్ ఫీడ్బ్యాక్ టు ది టీమ్ అని. అప్పుడైతే నాకు ఫుల్ హ్యాపీ. సెకండ్ రౌండ్ అయితే 100% క్లియర్ అయిందని నాకైతే అర్థమైంది. మీకు నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ వస్తుంది. నాకు కూడా ఇలాంటి రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. ఓకే, నేను నెక్స్ట్ ఈ 2 rounds ఉంటాయేమో అనుకున్నా, ఎందుకంటే సెకండ్ రౌండ్ చాలా టైం తీసుకున్నారు కదా. సో థర్డ్ రౌండ్ మేబీ ఉండకపోవచ్చు అనుకున్నా. ఒక 2-3 days తర్వాత థర్డ్ రౌండ్ కూడా వాళ్ళు కండక్ట్ చేశారు. హై మధ్య వీఆర్ కండక్టింగ్ థర్డ్ రౌండ్ అని. ఓకే ఫైన్ అని షెడ్యూల్ చేశారు ఆ రౌండ్ కూడా. ఈ రౌండ్లో జస్ట్ ఒక కోడింగ్ క్వశ్చన్ ఇచ్చారు అంతే, ఒక ఆబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ అరే టైప్ క్వశ్చన్. ఆబ్జెక్ట్ రిలేటెడ్ మీన్స్ నెక్స్ట్ ఆబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్ అండ్ క్లోనింగ్ కాన్సెప్ట్ ఉంటాయి కదా, డీప్ క్లోనింగ్ అండ్ ఆల్సో ఫిల్టర్ మెథడ్స్ అరే రిలేటెడ్ క్వశ్చన్స్. అవి కూడా జస్ట్ సింపుల్గా అడిగారు అంతే. ఆల్మోస్ట్ చెప్పేసా. అన్నీ మనం ఇంటర్వ్యూలో కరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని మనం సరిగా చెప్పకపోయినా నో ప్రాబ్లం, సెలెక్ట్ చేసుకుంటారు. మనం ఈ రౌండ్ వరకు వచ్చామంటే మన దగ్గర ఎంతోమంది సబ్జెక్ట్ ఉందనే వాళ్ళకి తెలుసు. నేను కొన్ని రౌండ్స్లో ఫైనల్ రౌండ్, థర్డ్ రౌండ్, సెకండ్ రౌండ్ ఇలాంటి టైంలో కొన్ని క్వశ్చన్స్ నేను చెప్పకపోయినా సెలెక్ట్ చేసుకున్నారు కొన్ని రౌండ్స్ నాకే. నెక్స్ట్ ఫైనల్ హెచ్ఆర్ రౌండ్. ఈ రౌండ్ వరకు వచ్చామంటే మనం ఇంటర్వ్యూ క్లియర్ చేసినట్టే. ఇప్పుడు సింపుల్గానే క్లియర్ చేసినట్టు అనుకోవచ్చు, బట్ నా కేసులో అయితే 1.5 years బ్యాక్ ఫైనల్ రౌండ్కి అటెండ్ అయ్యే ఛాన్స్ కూడా నాకు రాలేదు. ఫస్ట్ సెకండ్ రౌండ్లో నేను రిజెక్ట్ అయిపోతుంటే, ఆ తర్వాత నా హార్డ్ వర్క్తో అచీవ్ చేశా. ఇలాంటి హై ప్యాకేజ్ లాంటి ఒక ఇంటర్వ్యూని క్రాక్ చేయడం అంత ఈజీ కాదు. దాని వెనక కొన్ని మంత్స్ హార్డ్ వర్క్ ఉంటుంది. నా ఒక్కడిదని కాదు, ఎవరైనా సరే ఇలాంటి ప్యాకేజెస్లో ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతున్నారు, క్రాక్ చేస్తున్నారంటే కొన్ని మంత్స్ వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినెట్గా ఉంటుంది. ఈ ఫైనల్ రౌండ్లో జస్ట్ ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అడిగారు, వేరే ఏం అడగలేదు. కరెంట్ ప్యాకేజ్ ఎంత అని, నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ అని అంత అని. మనం ఎక్స్పెక్టెడ్ ప్యాకేజ్ అని చెప్పినప్పుడు ఈ హెచ్ఆర్ రియాక్షన్స్ ఉంటాయి కదా, ఓ మై గాడ్ యువర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దాన్ 100% హైక్ అని. ఇవన్నీ అన్ని హెచ్ఆర్ డిస్కషన్లో ఉండేటివి ఈ ఫార్మాలిటీస్ అన్నీ. ఇది జస్ట్ ఒక 10 to 15 minutes కంప్లీట్ అయింది. నోట్బుక్లో కూడా అదే రాసుకున్నా, 10 minutesలోనే కంప్లీట్ అయినట్టు. సో సెలెక్టెడ్. ఇందులో జాయిన్ అవ్వలేదు, బట్ వేరే అదర్ బెటర్ ఆపర్చునిటీ వచ్చింటే అందులో జాయిన్ అయ్యాను. నేను ఆల్రెడీ రీసెంట్గా ఒక వీడియో చేశా, మై డ్రీమ్ జాబ్ ఫస్ట్ డే అని. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి వీడియో కంప్లీట్ అయ్యాక. యాక్చువల్గా నేను ఈ ఫైనల్ రౌండ్ ఇంటర్వ్యూ నేను పోస్ట్పోన్ చేసుకున్నా, ఒక 3-4 days పోస్ట్పోన్ చేసుకున్నా. నేను అవుట్ సైడ్ ఉంటే అప్పుడు ల్యాప్టాప్ నా చేతిలో అవైలబుల్ లేదు. మీరు మాత్రం ఇంటర్వ్యూస్ ఇలాంటివి పోస్ట్పోన్ చేసుకోవద్దండి. నేను ఎందుకు చేసుకున్నా అంటే నాకు ఆల్రెడీ కొన్ని ఆఫర్స్ చేతిలో ఉండే, సో నేను అప్పుడు లైట్ తీసుకొని పోస్ట్పోన్ చేశాను. ఇన్ కేస్ నాకు ఒకవేళ ఇన్ హ్యాండ్ ఆఫర్ లేకపోయింటే అప్పుడు అసలు అన్ని పక్కన పెట్టేసి మరీ ఇంటర్వ్యూస్కి ప్రయారిటీ ఇస్తుంటే, అప్పుడు లైట్ తీసుకున్న వాడిని అయితే కాదు. నా ఓల్డ్ వీడియోస్ మీరు ఎవరైనా ఫాలో అయిన వాళ్ళకైతే తెలుస్తుంటుంది నా జాబ్ స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయని. అప్పుడు ఒక 8 to 9 months బ్యాక్ ఆ వీడియోస్ చూస్తే చాలామందికి ఓల్డ్ వీడియో ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అప్పుడైతే నా చాప్టర్ టోటలీ డిఫరెంట్.